పాడ్కాస్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. హలో పిల్లలు, ఈరోజు నేను చెప్పబోయే కథ పేరేంటంటే సముద్రుని గొప్పతనం. ఒక సముద్రం ఒడ్డున అందులో కలుస్తున్న నది, ఆ నది ఒడ్డున ఒక మామిడి చెట్టు, దాని కింద కొన్ని పశువులు, దూరంగా ఒక వానపాము, అప్పుడే అక్కడికి వచ్చిన ఒక కోడి కలుసుకున్నాయి. ఇవి ఇతరులలో తమ గొప్పతనాన్ని ఇలా చెబుతున్నాయి. ముందుగా నది మాట్లాడుతూ, నేను మనుషులకు మంచినీటిని తాగడానికి ఇస్తాను. ఈ సముద్రం వల్ల ఏం లాభం? దీని నీరు ఒక్క చుక్క కూడా తాగడానికి పనికిరాదు. మా నీటిని అందరూ ఇష్టపడి తాగుతారు. దీని నీరు తాగిన వారు ఇది ఉప్పుగా ఉన్నాయని ఉమ్మేస్తారు. నా నీరు తాగడానికి, వ్యవసాయానికి కూడా ఉపయోగపడుతుంది. తాగునీరు, సాగునీరు నా వల్లనే కదా హహహహహ అని నవ్వింది. అప్పుడు మామిడి చెట్టు, నువ్వు నీటిని తాగడానికి ఇస్తావు కావచ్చు, కానీ నేను తియ్యని ఫలాలను అందరికీ అందిస్తాను. వారు నా పండ్లను చాలా ఇష్టంగా తింటారు. నేను పండ్లన్నిటికీ రాజును తెలుసా? నేను అన్ని జీవుల కడుపు నింపుతాను. నన్ను కొందరు గురి చూసి రాయి పెట్టి కొట్టినా కానీ నేను వారిని ఏమీ అనకుండా మంచి తీయని పండ్లు పిచ్చి వారికి ఉపకారమే చేస్తాను అని అంది. అప్పుడు ఆ మాటలు విని నది సాడ్గా ఫేస్ పెట్టింది. అంతలోనే పశువులు, మేము లేనిదే మానవ జాతికి అన్నమే లేదు. వ్యవసాయం చేసి వారి కడుపులు నింపేది మామిడి చెట్టు కాదు, నది కాదు. మేమే వారికి కడుపు నిండా అన్నం పెడతాం. రైతు అందుకే మమ్మల్ని నమ్ముకొని జీవిస్తున్నాడు. ఎన్ని కొత్త యంత్రాలు వచ్చినా మా ఆవు, గేదె పాలు మాత్రం అందరికీ కావాలి. అందులో ఎన్నో రకాలైన పోషక పదార్థాలు ఉన్నాయని మానవులే చెబుతున్నారు. తల్లి లేని పిల్లలకు కూడా మా ఆవులు, గేదెలు తమ పాలను ఇచ్చి వారిని బతికిస్తున్నాయి కదా. ఈ మామిడి చెట్టు కాయ కన్నా అది ఎండిపోయినా వెంటనే కోపంతో వారు వీటిని అరికివేస్తారు అంది. ఆ మాటలు విని మామిడి చెట్టు కూడా చిన్నబుచ్చుకుంది. అప్పుడు వానపాము మాట్లాడుతూ, నేను కూడా రైతులకు చాలా ఇష్టమైన దాన్ని. నేను మట్టిలో ఉంటే మంచిది అని రైతులు నన్ను మెచ్చుకుంటారు. అంతేకాదండోయ్, జాలర్లు కూడా నన్ను తమ గాలానికి గుచ్చి చేపల కోసం ఈ నదిలో కానీ చెరువులో కానీ వేస్తారు తెలుసా? నేను వారి ఆహారం కోసం నేను ప్రాణత్యాగం కూడా చేస్తాను. ఇప్పుడు ఆధునిక యంత్రాలు వచ్చి అబ్బో, ఈ పశువుల అవసరం కూడా తగ్గిపోయింది అని వేళాకోళంగా అంది. ఆ మాటలు విని పశువులు కూడా చిన్నబుచ్చుకున్నాయి. అప్పుడు కోడి, ఇప్పటికీ నేనే గ్రామీణ ప్రాంతాల్లో వారిని ఉదయం కాకముందే మేల్కొలుపుతాను. వారికి ఆహారంగా కూడా ఉపయోగపడతాను. నేను చేసే త్యాగం మీరు ఎవరూ చేయడం లేదు. అందుకే నా పిల్లల్ని నన్ను మనుషులు పెంచుకుంటారు. వర్షాకాలంలో తప్ప నీ జాడ ఎక్కడ ఉంటుందమ్మా వానపామమ్మ అంటూ కోడి వానపామును వెక్కిరించింది. అప్పుడు వారందరి మాటలు విన్న సముద్రుడు, ఓ మిత్రులారా, మీరు చెప్పినవి అన్నీ నిజాలే. దేవుడు నాకు ఇంత విశాల రూపం ఇచ్చి కూడా నన్ను పనికి రాకుండా చేశాడు. మీలాగా నేను వారికి ఉపయోగపడటం లేదు. అదే నా బాధ అంది దిగులుగా అంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక తాబేలు సముద్రుడి మాటలు విని, ఓ సముద్రుడా, నువ్వు చాలా గొప్పవాడివి. నీ శక్తి నీకు తెలియడం లేదు. మా అందరికీ ఆశ్రయం నువ్వే కల్పిస్తున్నావు. నువ్వు లేకపోతే వర్షాలు కురవనే కురవవు. వర్షాలు పడకుంటే ఈ నది పారదు. ఈ నది ప్రవహించకుండా ఉంటే మంచినీరు ఎలా వస్తుంది? మామిడి చెట్టు రాకపోతే హ్యూమన్స్ ఎక్స్టెంట్ అయిపోతారు. మామిడి చెట్టు, దాని మొక్కలు కూడా వర్షాలు లేకుంటే ఎలా బ్రతుకుతాయి? అలాగే వర్షాలు లేకుంటే ఈ వానపాము చిరునామనే కనిపించదు. అదేవిధంగా వ్యవసాయంలో ఈ పశువులు మనుషులకు ఉపయోగపడాలన్నా వర్షాల రూపంలో నువ్వే కారణమవుతున్నావు. ఇలా సకల జీవకోటి మనుగడ నీ మీదే ఆధారపడి ఉంది. ఎవరో ఏమో అంటున్నారని చిన్నబుచ్చుకోకు. అందరికన్నా నువ్వే గొప్ప అని అంది. ఈ మాటలు విని సముద్రుడు ఎంతో సంతోషించి ఆనందంతో ఉప్పొంగాడు. తాను ఎప్పటికీ ఇలాగే అన్ని ప్రాణులకు ఉపకారం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. తాబేలు మాటలు విని నది, మామిడి చెట్టు, వానపాము, కోడి పశ్చాత్తాపపడ్డాయి. సముద్రుణ్ణి క్షమించమని అడిగాయి. అందుకే నేనే గొప్ప అని ఎప్పుడు అనుకోకూడదు. ఓకే, ఎవరికి వారు స్పెషల్, ఎవరి గొప్ప వారిది. ఇంత మంచి కథ రాసిన వారు సంగనబట్ల చిన్న రామకృష్ణ గారు. కథ కంచికి మనం ఇంటికి. రామకృష్ణ మా తాత.